ప్రభునామానికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెరుచుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదా, నా జనులు యోచింపరు. దేవునికి స్తోత్రం. ఎద్దు తన కామందు, ఎద్దు ఎక్కడ తిరిగి వచ్చినప్పటికీ సాయంకాలానికల్లా తన యొక్క ఇంటికి, తన యొక్క కామందు ఇంటికి ఎరుగుద్ది. గాడిద ఎంతో తిరిగినా తన మేతకు పోయి ఎక్కడ తిరిగి వచ్చినప్పటికీ తన సొంత దొడ్డికి తెలుసుకుంటుంది. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదా, నా జనులు యోచింపరా అన్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక ఈ జనాలతో ఎవరయ్యా అంటే పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు. వారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరిని విడిచిపోయి తొలగిపోయారంటే ఇశ్రాయేలు జనము దేవుని విడిచి తొలగిపోయినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో చాలామంది తెలివి లేకుండా ఈ యొక్క దేవుడు ఏదో తెలవకుండా విడిచిపెట్టున్నారు. దేవునికి స్తోత్రం. పాపిష్టి జనం ఎక్కడికి పోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఆ పాపిష్టి లోకానికి పోకుండా ఉండాలంటే ఆ పరమాత్ముడైన ప్రభువుని నమ్ముకొని ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన దొడ్డిలోని కంటే ఆయన మందిరములోనికి వచ్చి ఆయన మాటలు విని హృదయంలో భద్రపరుచుకున్న వారు మాత్రమే ఆ యొక్క ప్రభు సన్నిధికి చేరుకుంటారు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇస్తాబాద్ 810 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నిన్ను కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. ఆమేన్.